శ్రీ గురుభ్యో నమః. చింతామణి గృహాంతస్థ. చింతామణులచే నిర్మింపబడిన గృహము లోపల నివసించే అమ్మ. మణి అంటే రత్నం. రత్నం స్వయం ప్రకాశం. దీని లక్షణం మనలో అంతఃస్ఫురణను, మేధాశక్తిని, తేజస్సును సూచిస్తుంది. చింతామణి. చింత అంటే లోతుగా ఆలోచించడం. ఆత్మచింత అంటే ఆత్మను గురించి లోతైన శోధన అని అర్థం. చిత్తాన్ని ప్రకాశింపజేసే చిత్తత్వమే చింతామణి. మనం దేన్ని చింతన చేస్తే దాన్ని ఇచ్చే మణులే చింతామణులు. కోరింది ఇచ్చే గుణం ఉంటుంది చింతామణికి. క్షీరసాగర మదనంలో అంతా కష్టపడితే ఒక్క చింతామణి దొరికింది. అటువంటి చింతామణులనే ఇటుకలతో కట్టిన ఇంటి లోపల ఉంటుంది అమ్మ. అసలు అమ్మ వరకు మనం వెళ్ళనక్కర్లేదు. అమ్మ ఉన్న ఇంటి గోడలను తలుచుకుంటే చాలు. అమ్మ ఉండే ఇంటి ఇటుకలకే అంత అనుగ్రహ శక్తి ఉంటే మరి ఆ ఇంటి ఇల్లాలైన అమ్మకు ఇంకెంత అనుగ్రహ శక్తి ఉండాలి అంటే అమ్మ దాతృత్వ గుణం ఇంటి గోడలకు కూడా అంటుకుంది. చింతామణులు అంటే అవి మంత్రములు. మంత్రముల మధ్య మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మ కూర్చొని ఉంది. మన శరీరంలో సహస్రార పద్మంలో అధిష్ఠించిన మణి కూడా చింతామణియే. మానవ ప్రజ్ఞకు అది పరమోత్కృష్ట స్థానము చింతామణి గృహము. ఆ చింతామణి గృహంలో అమ్మ కూర్చున్న ఆసనం పంచబ్రహ్మాసనం.